కూడా చెప్తున్నాను నేను. రైట్, వద్దాం అదే మాట. నేను ఇప్పుడు చందు గారిని అడుగుతాను, జనసేన నేత ఉన్నారు కాబట్టి మనతో పాటు. చందు గారు, ప్రస్తుతం కూడా నిజంగా వాస్తవానికి 400 రూపాయల కంటే తక్కువ రేటే ఇస్తా ఉంది ఈ ప్రభుత్వం కూడా. ఏ రకంగా దాన్ని ప్రజలు విశ్వసించాలి? అంటే గత ప్రభుత్వం మీద మీరు చేయాల్సినటువంటి వాదనలని చేస్తూ ఉన్నారు, సరే బురదలు వేసుకుంటున్నారా ఇంకేందా అనేటువంటిది మీ అందరి మీద, మీ రాజకీయ నాయకుల మీదే వదిలేద్దాం. కానీ ప్రస్తుతానికి కూడా 400 రూపాయల కంటే తక్కువకే ఇస్తా ఉన్నారు కదా నెయ్యిని. అవునండి, అంటే ఇప్పుడు గత ప్రభుత్వం ఇచ్చిన దాన్ని బట్టి ఏదైతే ఉన్నాయో కంపెనీలు బేస్ చేసుకుని ఇప్పుడు ఇంకా రన్ చేస్తున్నారు. దాని మీద కూడా ఇప్పుడు సార్ చెప్పినట్టు త్వరలోనే వాటి మీద విచారణ చేస్తారు సార్. ఇదే ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంటది. ఎందుకంటే ఇప్పుడున్న రేటింగ్ చూస్తే చాలా ఎక్కువ ఉంది, మరి తక్కువకి జరుగుతుందంటే కూడా దాని మీద కూడా మరి విచారణ జరిపే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది, చేస్తారు కూడా. హలో, చెప్పండి చందు గారు, మాట్లాడండి. దాని మీద కూడా ఖచ్చితంగా విచారణ చేస్తారు. చేసి ఇప్పుడున్న రేట్లను బట్టి కూడా అవసరమైతే లడ్డు రేటు పెంచడమా లేకపోతే ఏంటి అన్నది ప్రజల మీద లేకపోతే స్వామివారి డబ్బునే ఉపయోగించడం అన్నది కూడా అంటే చందు గారు, నేను ఒక మాట అడుగుతా. కామన్ మ్యాన్ గా ఉన్నటువంటి మాలాంటి వాళ్ళకే ఇన్ని అనుమానాలు వస్తూ ఉన్నాయి, తక్కువ రేటుకి నెయ్యి దొరుకుతూ ఉంటే ప్రభుత్వానికి ఎందుకు ఆ రకమైనటువంటి ఆలోచన రావట్లేదు? ఇంత తక్కువకి నెయ్యి ఎలా వస్తుంది? ఇన్ఫాక్ట్ మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రస్తుత సీఎంకే సొంత డైరీ ఉంది కదా, ఆయనే అమ్ముతున్నాడు 600-700 రూపాయలకి కిలో నెయ్యి. అది వాస్తవం. అంటే ఇక్కడ మీకు వచ్చేటప్పటికి బల్క్ మీద ఇప్పుడు మనం ఒక హోల్సేల్ కంపెనీ చూస్తాం సార్. సపోజ్ ఇప్పుడు 1 కేజీ బియ్యం కొనడానికి కొంచెం ఎక్కువ టన్నుల్లో కొనడానికి ఒక రేట్ ఉంటుంది. ఆ రకంగా కూడా కొంత తగ్గే అవకాశాలు ఉంటాయి. సార్ అది నెయ్యి సార్, బట్టలు కాదండి బల్క్ లో తగ్గడానికి. లేదా టమాటో, మామిడికాయలు, ఇస్త్రీ, ఇంకేవో కాయలు కాదండి, నెయ్యి అండి అది. నువ్వు బల్క్ లో తయారు చేసిన తక్కువ తయారు చేసిన అదే ఖర్చు సార్. నేను అదే సార్, ఇప్పుడు వాస్తవానికి అది ఎక్కువ టర్న్ ఓవర్ మీద కూడా కొద్దిగా తగ్గే పరిచయం. అంటే ఇప్పుడు ఇంత తక్కువ అని కాదు నేను చెప్తుందండి, అంటే ఎంతో కొంత తగ్గించి ఉంటది. కానీ ప్రజలకు దొరికే అంత ఇదిగా మాట అయితే ఉండదు. త్వరలో దీని మీద కూడా విచారణ జరుగుతుందండి. కూటమి ప్రభుత్వం కూడా ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటది. దాని మీద తీసుకొని ఏదైతే విచారణ కమిటీ చేసి ఈ యొక్క తక్కువ నెయ్యి కాకుండా కరెక్ట్ గా జనాలకు అనుమానం రాకుండా, ఇప్పుడు మీరు అన్నట్టు వాస్తవమే అది. అంటే ఎవరికైనా అనుమానం రావచ్చు. ఇప్పుడున్న బయట పరిస్థితులు చూస్తే ఎంత రేట్ ఉంది, ఇంత తక్కువ రేటుకి ఎలా వస్తుందని. రైట్, టీడీపీ నుంచి రాఘవ్ గారు జాయిన్ అవుతా ఉన్నారు మనతో పాటు. రాఘవ్ గారు, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు 4 Sides TV పొలిటికల్ థాట్ విత్ మీ అవినాష్ జనగామ.